ఏజీవీఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నమస్కారం అండి. రీసెంట్గా మేము తీసిన తోడు కావాలి అనే సినిమా సక్సెస్ అయిన సందర్భంలో మేము ఇంకా మీ యొక్క సహకారంతో ఇంకా అనేక చలనచిత్రాలు, షార్ట్ ఫిల్మ్స్, ఓటీటీలు తీద్దామని నిర్ణయించుకున్నాము. హైదరాబాద్ స్టూడియోని కూడా ఈ రోజు నుంచి అప్డేట్ చేస్తున్నాం అనమాట. ఈ సందర్భంలో మన స్టూడియోకి చాలామంది అతిథులు వచ్చారు. అతిథుల ద్వారా మీకు తెలియజేస్తాం అనమాట మన సినిమా రంగంలో ఎట్లా ముందుకు ఎదగాలి అని. వారితో మాకున్న అనుబంధాన్ని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాము. ప్రస్తుతం మొదటిసారిగా మేము డైరెక్టర్ మధుసూదన్ రావు గారిని పరిచయం చేస్తున్నాం అనమాట. వీరు మా ఛానల్కి అనేక రకాలుగా సహకారం అందించారు. సలహాదారులుగా, మిత్రుడుగా, శ్రేయోభిలాషిగా, సబ్స్క్రైబర్గా, అట్లాగే అనేక లఘు చిత్రాలకి దర్శకత్వం కూడా వహించారనమాట. ముఖ్యంగా వీరి యొక్క కెరీర్లు అంటే మా ఛానల్లో తీసిన సినిమాల్లో కిడ్నాప్ అన్నది సూపర్ సక్సెస్ అయిందనమాట. అది అతి తక్కువ బడ్జెట్లో క్రైమ్ సినిమా తీశారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము వారి యొక్క అనుభవాలు సినిమా రంగంలో. అలాగే వీరి నుంచి మేము ఆశించేది ఏంటంటే, సినిమా రంగంలో ముందుకెళ్ళాలంటే మనము ఎటువంటి విధానాలు అవలంబించాలన్నది. నమస్కారం మధుసూదన్ రావు గారు. నమస్కారం అండి. మా ప్రేక్షకులు తెలియజేయండి. చాలా మంది ఏంటంటే సినిమా రంగంలో అభివృద్ధి చెందాలనుకుని ఆకాంక్షతో ముందుకు వస్తుంటారు, కానీ లక్షలో ఒకళ్ళు ఇద్దరు సక్సెస్ అవుతుంటారు. మరి ఏ విధంగా సినిమా రంగంలో అభివృద్ధి అంటే దానికి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే అవకాశం రావాలండి. అవకాశం ఇచ్చేవాళ్ళు ఉండాలన్నమాట. నాకు లాస్ట్ ఇయర్ ఏజీవీఆర్ ఛానల్ ద్వారా ఎన్నో అవకాశాలు వచ్చాయన్నమాట. వాటిని నేను సక్రమంగా వినియోగించుకొని ఈరోజు ఇలాగ మీతో ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతున్నానంటే వారి సహకారమే. కాదండి, ఇప్పుడు పనిచేశారు యూట్యూబ్ ఛానల్. కానీ మీరు మొత్తానికి సినిమా రంగంలో మా సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి అనేది చెప్పండి. అంటే రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉండాలండి. ఇప్పటిదాకా కూడా నేను కూడా చూస్తూనే ఉన్నాను, మన ఛానల్లో రెగ్యులర్గా మీరు ఏదో ఒకటి పోస్టింగ్స్ చేస్తూనే ఉన్నారనమాట. అది చాలా మంచి పద్ధతి అండి. పైగా ఏంటంటే మీరు సొంతంగా కష్టపడి షూట్ చేసి పోస్ట్ చేస్తున్నారు. అవునండి, ఎందుకంటే మనకు లో బడ్జెట్ నిర్మాతలం కాబట్టి మేమే స్వీపర్ టు చైర్మన్ మేమే అనమాట మా ఛానల్కి. లో బడ్జెట్ కదండి, లవ్ బడ్జెట్ నిర్మాతలు కూడా. అదే మాకు చిన్నప్పటి నుంచి కూడా ప్రేమ అంటే చాలా ఇష్టం అండి. క్రైమ్ అంటే ప్రేమ అంటే తల్లికి కొడుకు కూడా ప్రేమ ఉంటుంది, భార్యాభర్తకి ప్రేమ ఉంటుంది. ఈ ప్రేమే బంధాన్ని కలుపుతుంది అనమాట. మనుషులు కలిపేది ప్రేమే కాబట్టి ప్రేమ చిత్రాలు నేను పర్సనల్గా ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. కుటుంబ సభ్యుల మీద మధ్యలో ప్రేమ ఉంటుందండి, యూత్లో ప్రేమ ఉంటుందండి. అసలు కుటుంబ అనుబంధాల మీద తండ్రి, తల్లిదండ్రులు, పిల్లలు, అలా రకరకాల రిలేషన్స్ ఉంటాయి కదా, వాటి మీద కూడా చక్కగా వరుసగా ఏదైనా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎందుకంటే దానిలో కొంత మెసేజ్ కూడా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో ఈ ఫ్యామిలీ రిలేషన్స్ తగ్గిపోతున్నాయి, ఒకరికొకరు దూరం అవుతున్నారు. వాళ్ళు ఎలా దగ్గర కావాలి అని చెబుతూ ఇప్పుడు తండ్రి తల్లి, లేదా తండ్రి పిల్లలు, అన్న తమ్ముడు, అక్క చెల్లెలు, అక్క తమ్ముడు, ఇట్లా రకరకాల కాంబినేషన్స్లో తీసుకొని ఏదన్నా కొన్ని వరుసగా చేసుకుంటే మనం సమాజానికి కాదు ప్రతి కుటుంబానికి ఒక మంచి పద్ధతిలో కుటుంబం నడవడానికి అది దోహదం చేస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్రేక్షకులారా, డైరెక్టర్ మధుసూదన్ గారు చెప్పేది ఏంటంటే కుటుంబ కథా చిత్రాలు, ప్రేమ కథా చిత్రాలు ఏమని చెప్తున్నారో చాలా ధన్యవాదాలండి మధుసూదన్ గారు. నమస్కారం అండి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి యొక్క అతిథి శ్రీ నండూరి ఈశ్వర్ గారు, మంచి నటుడు. మా ఛానల్లో 2-3 చిత్రాల్లో నటించినప్పటికీ కూడా ముఖ్యంగా కిడ్నాప్లో ఆయన యాక్షను నేను శివలో తనిఖీలో భరణి యాక్షన్తో పోల్చాను అనమాట. నిజంగా కొంతమంది ఉంటారండి ఇప్పటికి కూడా. వీరేంటంటే గోదావరి జిల్లా నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో బిజినెస్ చేస్తున్నారు. అయినప్పటికీ మా కోరిక మీద అప్పుడప్పుడు మా చలనచిత్రాల్లో ఫ్రీగా నటిస్తుంటారు.
మంచి నటుడు. అంటే నటన మీద ప్యాషన్ ఉందన్నమాట. అయినప్పటికీ కూడా అంటే జీవనాధారం వేరే చూసుకోవాలి కాబట్టి ఈ సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాము. మా ఛానల్కి వాళ్ళ భవిష్యత్తులో ఎటువంటి అంటే మా ఛానల్ అభివృద్ధి చెందాలి అంటే ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలో వారి సలహాలు కూడా తీసుకుందాము. నమస్కారం ఈశ్వర్ గారు. నమస్కారం అండి. మీరు మన కిడ్నాప్లో బాగా యాక్ట్ చేశారు. అవునండి. ప్రేక్షకులు కూడా ఆదరించారు. ఇప్పుడు మేము మిమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే ఈ ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే వాణిజ్యపరంగా కాదు, డబ్బులు ఎక్కువ రావాలని కాదు, కానీ ప్రజలు ప్రేక్షకులు మన ఛానల్ లైక్ చేస్తున్నప్పుడు దాదాపు 15 లక్షల వ్యూస్ వచ్చినాయి. 93 దేశాల్లో చూస్తున్నారు. మరి వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్కి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి ఈ ఛానల్ అభివృద్ధి చెందాలంటే ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలో మీ యొక్క సూచనలు సలహాలు మాకు అందజేస్తారా? నమస్కారం అండి. నన్ను పిలిచి స్టూడియో పిలిచి నాతో తీసుకుంటున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. కానీ మీరు చేసే కార్యక్రమాలు అనేవి చాలా బాగున్నాయి. అందుకనే నేను ముందుకొచ్చి మీతో నడవడానికి, ట్రావెల్ చేయడానికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మీరు చెప్పినట్టు 75,000 అబౌవ్ ప్రజెంట్ ఇప్పుడున్న రేటింగ్ ప్రకారం 75,000 పీపుల్ మీ దాన్ని ఆదరిస్తున్నారంటే, చేస్తున్నారంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఎందుకంటే మీరు అహర్నిశలు కష్టపడ్డారు, అది చూస్తున్నాం మేము. నేను మీ ఛానల్ని ప్రతిరోజు నేను స్టడీ చేస్తూ ఉంటాను. కానీ ఒక్క నిమిషం కూడా మీరు వేస్ట్ చేయకుండా ఛానల్ కోసం ఇంత ఇలా చేస్తున్నారంటే అది ఒక టైం వస్తుంది, సర్కిల్ తిరుగుతూ ఉంటుంది, ఒక సర్కిల్ తిరుగుతూ ఉంటుంది. తిరిగినప్పుడు ఈశ్వర్ గారు మీ మాటకి మధ్యలో వచ్చాను. నేను మన ల్యాప్టాప్లో చూస్తే యూట్యూబ్ వాడు ఫీడ్బ్యాక్ ఇస్తాడు అనమాట. అవునండి, అవునవును. మన ఛానల్ వీడియోస్ దాదాపు 93 దేశాల్లో చూస్తున్నారు. యుఎస్ఏలో నుంచి జపాను, ఇంకా ఇస్లామిక్ కంట్రీస్ కానీ అన్ని దాదాపు 93 దేశాలు అనమాట. నాకు చాలా ఆనందం ఇస్తుంది అనమాట. వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఇంకా తీయాలి అంటే ఒక్కొక్క ప్రేక్షకుడి అభిరుచి ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా. అవునండి, అవును. ఇప్పుడు ఒక లవ్ స్టోరీలు మేము అదివరకు ఏంటంటే లవ్ స్టోరీలు తీసేవాళ్ళం. మీతో కిడ్నాప్ క్రైమ్ స్టోరీ తీసాము. ఇప్పుడు వృద్ధుల గురించి అది తోడు కావాలని తీసాము అనమాట. అంటే మేము తీసిన ప్రతి వీడియోని ప్రేక్షకులు ఆదరిస్తున్నప్పుడు ఇంకా నాణ్యమైన వీడియోలు తీసి మంచి మెసేజ్ ఓరియంటెడ్, మంచి ఎంటర్టైన్మెంట్గా తీయాలని నా తపన అనమాట. అందువల్ల ఏంటంటే మీలో నేను డైరెక్షన్ క్వాలిటీస్ కూడా చూశాను అనమాట. కాబట్టి ఆ ఛానల్కి ఏమైనా సలహాలు ఇవ్వండి. మీరు తప్పనిసరిగా చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే మంచి ఆర్టిస్టులకు కూడా మీరు చక్కగా ఇక్కడ ప్లాట్ఫామ్ అనేది ఇస్తున్నారు. ఏదో ఒక రోజు మీరు కష్టపడే కష్టం వల్ల ఏదో ఒక రోజు మంచి ఉన్నత స్థితికి వస్తారు. ఇంకా ఏంటంటే ఎటువంటి సినిమాలు తీస్తే బాగుంటుంది అది అంటే ఏ ఫీల్డ్ లో, లవ్ లేకపోతే క్రైమా, హర్రరా, మనం ఇంకా ఏం మిస్ అవుతున్నాం? మా ఛానల్ మీరు రెగ్యులర్ ఫాలో అవుతున్నారు. అవునండి, అవునవును. ఈ ఛానల్ ఇంకా ఏం మిస్ అవుతున్నారు? ప్రేక్షకులకు దగ్గరగా వెళ్ళాలంటే ఇంకా ఎటువంటి పిక్చర్లు తీయాలని మీరు? ఓకే, ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉండాలి. అట్లాగే అది నా ఆలోచన ప్రకారం ఫ్యామిలీ ఓరియంటెడ్. ఓకే, మీరు ఫాలో చేస్తున్నారు, దాంట్లోనే కొత్తగా చేస్తే బాగుంటుందని నా ఆలోచన. అలాగే చిన్నపిల్లలకి సంబంధించింది, అలాగే బాగా పెద్దవాళ్ళకి సంబంధించింది కూడా మీరు తోడు కావాలి అనేది తీశారు. చాలా ఎక్సలెంట్, మంచి స్పందన కూడా వచ్చింది ప్రజల నుంచి. అది ప్రజల నుంచి కొన్ని తీసుకునే మన సబ్జెక్ట్ కూడా కొన్ని ఆదరిస్తారు, కానీ ఆదరించిన అవి పబ్లిక్ మెయిల్ చేసే టైప్లో ఉండాలి. మీరు అటువంటి ఫాలో చేస్తున్నారు కాబట్టి. అంటే నేను ఇంకోటి అడుగుతున్నది ఏంటంటే, మనం ఇంత మటుకు అంటే మా ఛానల్ ఇంత మటుకు 2 ఏరియాస్ టచ్ చేయాలి. ఒకటేమో హర్రరు, ఓకే, రెండోది రొమాంటిక్. ఓకే, చేయొచ్చు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి కూడా రొమాంటిక్ పర్సన్ అనేది కూడా ఛానల్లో ఉండాలండి. ఎందుకంటే కొంతమంది అందరూ చూసేవాళ్ళు ఉండరు, వాళ్ళు కూడా ముందు ఆకర్షించడానికి కొంత మసాలా అనేది చూపించాలి. మసాలా అంటే ఆ రొమాంటిక్ అనేది చూపించాలి. చూపిస్తే వాళ్ళు ఆకర్షితులు అవుతారు. ఆకర్షితులు అయిన తర్వాత మనం చెప్పదలుచుకున్న ఏదైతే ఉందో సబ్జెక్టు వాళ్ళకి అందేలా చేస్తే మనకి బాగుంటుంది. అంటే అటువంటి వాళ్ళు కూడా మనం గ్యాదర్ చేసి వాళ్ళకు కూడా మనం చెప్పదలుచుకున్న సబ్జెక్ట్ అనేది మంచిదండి, చాలా బాగుంటుంది. హర్రర్ ఓరియంటెడ్, రొమాన్స్
హర్రర్, సస్పెన్స్ తీయట్లేదు. ఓకే అండి. క్రైమ్, లవ్, సోషల్ అవేర్నెస్ గా తీసాము. ఓకే, సరే అవి కూడా భవిష్యత్తులో తీద్దాం అనుకున్నాం. మంచిదండి. అన్ని రకాలు మనం ఏంటంటే చూపించుకోవాలి. మీలాంటి వాళ్ళు మాకు కోఆపరేట్ చేయాలి. అయ్యో తప్పనిసరిగా మీలాంటి వాళ్ళు మంచి ప్లాట్ఫామ్ ఇస్తారు. మీరు మంచినట్టు మీరేమో సినిమా రంగానికి దూరంగా వెళ్ళిపోతున్నారు. బిజినెస్ వాణిజ్యపరంగా మీరు ముందుకు వెళ్తున్నారు, కానీ సినిమా రంగాన్ని మన మెయిన్ లైన్ అది కాబట్టి దాన్ని ఫాలో చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఏది వదిలేదు లేదు. ఏదైనా మంచి ఆఫర్స్ వస్తే దీంట్లో కూడా మనం ముందుకెళ్ళడానికి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే లైవ్లీహుడ్ అనేది చూసుకోవాలి కాబట్టి మెయిన్ బిజినెస్ మీద అనేది కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అదండి ప్రేక్షకులారా, ఈ సినిమా రంగంలో చాలా మంది ముందుకు వద్దాం అనుకుంటారు, కానీ ఆర్థిక పరంగా సరిగ్గా ప్రోత్సాహం లేక వేరే రంగాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ ఈశ్వర గారి గురించి చెప్పాలంటే ఆల్రెడీ చెప్పాను, మంచి నటుడు, దర్శకత్వం కూడా చేయగలడు. అయితే ప్రస్తుతానికి వాణిజ్య రంగంలో చాలా అభివృద్ధిలో ఉన్నారు. అప్పుడప్పుడు మా ఛానల్కి వస్తుంటారు. చాలా థ్యాంక్స్ అండి. మీ ఆదరణ కూడా మాకు మంచి ప్లాట్ఫామ్ అయింది. రొమాంటిక్, రొమాన్స్, మళ్ళీ హర్రర్ మూవీస్ కూడా తప్పనిసరిగా చేయండి. దాంట్లో కూడా నా పాత్ర ఏదైనా, నేను చేసే ప్రోత్సాహం, నేను చేసేది ఏదైనా ఉంటే కనుక తప్పనిసరిగా కనీసం మిడ్ నైట్ అన్నా మాకు కాల్ షీట్ తప్పనిసరిగా రొమాంటిక్ మూవీస్ తీస్తున్నాం కాబట్టి మీరు కాల్ షీట్ మిడ్ నైట్ అనే ఇవ్వండి. తప్పనిసరిగా సార్, తప్పనిసరిగా. మీరు కూడా ఇంత కష్టపడుతున్నారు కాబట్టి చాలా మంచి అభివృద్ధి పదంలో నడవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా కూడా మా మధుసూదన్ రావు గారు, మా గురువు గారు, డైరెక్టర్ గారు, ఆయన కూడా ఈ సందర్భంగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. మాకు మంచి ఎదుగుదలకు సహాయం చేశారు ఆయన. చాలా కృతజ్ఞతలు అండి మీకు కూడా. మాకు ఇప్పుడు ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథి నివేదితను మీకు పరిచయం చేస్తున్నాము. ఈమె ఒక నటి, అలాగే కాకుండా మంచి కరాటే మాస్టర్ అనమాట. అంటే మార్షల్ ఆర్ట్స్లో కూడా ట్రైనింగ్ చేస్తున్నారు. వీరు తిరువూరు నుంచి వచ్చారు కదమ్మా. తిరువూరు నుంచి వచ్చారు. మా ఛానల్లో 2-3 సినిమాలు కూడా యాక్ట్ చేశారు. ముఖ్యంగా అదేం సినిమా అమ్మా నువ్వు చేసిన? స్నేహం కోసం ఇంకోటి కూడా చేసావు కదా స్టార్టింగ్ లో. అది 2-3 సినిమాలు నటించారు. అంటే ఈమెలో ఏంటంటే ఒరిజినాలిటీ ఉందన్నమాట. అప్పటికప్పుడు సన్నివేశాన్ని అర్థం చేసుకుని యాక్ట్ చేస్తుంది, ఫాస్ట్నెస్ ఉంది, ఒరిజినాలిటీ ఉంది. కాబట్టి నేను చాలా ఇన్స్పైర్ అయిపోయాను. మేము త్వరలో ఓటీటీ కూడా తీద్దాం అనుకున్నాము, అందులో ఛాన్స్ ఇద్దాం అనుకున్నాము. ఏదైనా కూడా నివేదిత ఇప్పుడు మా ఛానల్లో 2-3 సినిమాలు యాక్ట్ చేసావు, షార్ట్ ఫిల్మ్స్లో. తర్వాత ఇంటర్వ్యూ కూడా ఇచ్చావు కదా. వీటన్నిటిలో మంచి వ్యూస్ కూడా వచ్చినాయి. భవిష్యత్తులో మా ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అంటే, నువ్వు జనరల్గా మా ఛానల్ యాక్ట్ చేసావు కాబట్టి మా వీడియోస్ అబ్జర్వ్ చేస్తూ ఉంటావు. ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలంటే ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, ఎటువంటి వీడియోలు చేయాలన్నది నాకు సలహా ఇవ్వ. సార్ నమస్తే సార్. నేను సలహాలు ఇచ్చేంత దాన్ని కాదు, బట్ సజెషన్ ఏం లేదు. నేను కూడా ట్రావెల్ అవుతున్నాయి యూట్యూబ్ ఛానల్లో. యాంకరింగ్ నా తరపు నుంచి నేను యాంకరింగ్ చేద్దాం అనుకుంటున్నాను కంటిన్యూగా. ఏమన్నా కుదిరితే స్క్రిప్ట్ లో మంచిగా ఉంటే మంచిగా నేనే సపోర్ట్ చేస్తాను. స్టోరీ అని కాదు సార్, కామెడీ స్క్రిప్ట్ లో ఏమైనా ఉంటాయి మన తరపు నుంచి. ఎవరైనా మన ఛానల్లో ఏ ఏరియాస్ మిస్ అవుతున్నది, ఏ ఏరియాస్ కవర్ చేయాలన్నది ఐడియా? నాకు అంత ఐడియా ఉండదు సార్. అంటే నీకు ఛానల్ మీద మంచి అవగాహన లేదనమాట. అంటే నువ్వు అంటున్నది ఏంటంటే ఇంటర్వ్యూస్ లో నువ్వు యాంకర్ గా పనిచేయడానికి నువ్వు బాగా లైక్ చేస్తున్నావు అనమాట. మన ఎంటర్టైన్మెంట్ ఎక్కువ చూస్తారు కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఇస్తే వాళ్ళు చూస్తారు, మంచిగా యూట్యూబ్ క్లిక్ అయిపోతుంది. అంటే ఇప్పుడు కాదు నీకు తెలుసో తెలియదు కానీ ఈ యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువ అయిపోయింది. ఇంటికి 2-3 ఉన్నాయన్నా కూడా అతిశయోక్తి కాదు. చాలా ఛానల్స్ అన్నమాట. అసలు ఈ ఛానల్స్ మధ్య ఒక కోల్డ్ వార్ నడుస్తుంది అనమాట. ఒక 10 వ్యూస్ రావడం కూడా చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఎవరినన్నా డబ్బులు వెళ్ళి తీస్తారే కానీ టైం ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు ఫారిన్ లో కూడా ఉంటారు, పేరెంట్స్ కి వాళ్ళు కావాలని 2 లక్షలు పంపిస్తారు, కానీ వచ్చి పేరెంట్స్ చూసే అవకాశం, టైం వాళ్ళకు ఉండదు అనమాట. కాబట్టి ఛానల్ని రన్ చేయటము, ఛానల్లో వ్యూస్ తెప్పించుకోవటం అంటే దాదాపు ఒక సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. మీరు ఆల్రెడీ చేశారు కదా? చేసామా. ఇది మనం నిరంతరం కృషి చేయాలి. అది
ఒక నటుడు మంచి పాపులర్ కావాలన్నా, ఒక దర్శకుడు మంచి పాపులర్ కావాలన్నా కూడా మనం నిరంతరం కృషి చేస్తూనే ఉండాలి. ఒక విద్యార్థి ఏ వయసులో అయినా కూడా ఎంత స్థితికి అంటే ఎంత పై స్థాయికి వెళ్ళినా కూడా మనం ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉంటుంది. కాబట్టి నువ్వు చిన్నపిల్లవి, లేకపోతే నేను సలహా అడిగేది కనుక అంటే నీలో కొన్ని ఐడియాస్ ఉంటాయి అన్నమాట. సినిమా పరంగా ఆలోచిస్తున్నప్పుడు వి టేక్ సజెషన్ ఫ్రమ్ ఆల్ ఏజెస్ పీపుల్, ఆల్ అవర్ వెల్ విషర్స్. నీకు అన్న సలహాలు ఉంటే చెప్తున్నామ్మా. యాక్చువల్ గా మీరు ఇప్పుడు వెళ్తున్న ప్రాసెస్ బాగానే ఉంది సార్. ఇంకా ముందు ముందు ఇంకా బాగా వీడియోస్ చేస్తూ ఉంటారు నాకు తెలుసు. మీకు ఐడియాస్ కంటే మీకు వెంటనే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ని మీరు క్యాచ్ చేస్తారు సార్, అది మీకు ప్లస్ అవుతుంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడానికి. కరెక్టే. నేను అంటున్నది ఏంటంటే కొంతమంది అనేది ఏంటంటే మీరు ఒకే టైప్ వెళ్ళట్లేదండి. అటు పాలిటిక్స్ అంటారు, ఇంటర్వ్యూస్ అంటారు, లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ అంటారు, లేకపోతే డాక్యుమెంటరీలు అంటారు, లేకపోతే షార్ట్స్ అంటారు. ఈ విధంగా ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ప్రేక్షకులు మీకు ఎడిక్ట్ కాలేకపోతున్నారు. అందువల్ల ఆ విధంగా మీరు ఒకే టైప్ తీయచ్చు కదా అంటారు. దీని మీద అభిప్రాయం ఏంటి నీకు? ఒకే టైప్ ఎవరు చూడరు సార్. ఇప్పుడు ఒకే టైప్, ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ ఇటువైపు చూడాలంటే చూడరు. కానీ వాళ్ళ దగ్గర ఏంటంటే ఎక్కువ మంది పొలిటీషియన్స్ లోకి పొలిటికల్ గా వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళు ఇందులోకి రారు. కాబట్టి అందరికి నచ్చేలా చేయాలి, కొంచెం మిక్స్ అయి ఉండాలి తప్ప అన్ని ఒకే వేళ ఉంటే అవి ఎవరు చూడరు. సో ఓన్లీ పొలిటికల్ అనాలిసిస్ కాకుండా షార్ట్ ఫిల్మ్స్ అన్ని ఉండాలి. బట్ పొలిటికల్ అనేది కొంచెమే టచ్ చేయాలి సార్. పూర్తిగా టచ్ చేస్తే మనకి పొలిటికల్ గా మనకి బ్యాక్గ్రౌండ్ ఉండదు కాబట్టి తొక్కేసే అవకాశం ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ పైకి రావాలంటే ఫస్ట్ పొలిటికల్ గా వెళ్ళకుండా ఎంటర్టైన్మెంట్ ప్లస్ షార్ట్ వీడియోస్ ఎక్కువ. ప్రేక్షకులు ఏ విధమైన ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు అంటే సస్పెన్స్, హర్రర్, క్రైమ్, లవ్, రొమాంటిక్, వీటిల్లో ఒక లేడీ అభిప్రాయం ఏంటి? నేనైతే యాక్షన్ అనుకుంటా సార్. కాకపోతే వీళ్ళు ఎక్కువ శాతం ఆఫ్ లో ఉండేదాన్ని ఆన్ లో ఎవరు చూడరు. దాన్ని ఆన్ లో తీసుకొస్తే ఎవరు అంటే ప్రతి దానికి మనము క్వశ్చన్ చేస్తారు కదా, మనం చేసే ప్రతిదీ క్వశ్చన్ లాగా ఉండకోకుండా అందరికి ఎఫెక్టివ్ గా ఉండాలంటే యాక్షన్ కరెక్ట్. అంటే యాక్షన్ ఓరియంటెడ్ సినిమాస్ అయితే చూస్తారని చెప్తాము. యాక్షన్ కమ్ కామెడీ ఉండాలి, అంటే రిలేటెడ్ గా ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ కి రిలేటెడ్ గా స్టోరీ ఉంటే అక్కడ ఏం జరుగుతుంది, మనల్ని ఎంత మోసం చేసుకుంటూ బయట ప్రపంచంలో తిరుగుతున్నారు అన్నది చూపిస్తే చాలు. అంటే యాక్చువల్ గా సినిమా అనేది ఫిక్షన్ కదా, మళ్ళీ మనము సమాజంలో జరిగే నేచురాలిటీ దగ్గరికి వెళ్తే యాక్చువల్ గా మనకి సంబంధించింది మనం చేస్తే ఎవరు చూడరు కదా సార్. అందుకోసమే సినిమాటిక్ గా మనం చేస్తున్నాం. జనరల్ గా ఎవరైనా కానీ మాకు రిలేటెడ్ ఉంది అంటేనే చూస్తారు కదా ఏదైనా. సినిమా అంతే కదా సార్. ఇప్పుడు ఏదైనా మూవీ చూస్తే ఈ విధంగానే ఉంది మా స్టోరీ అని అంటారు. ఒక లవ్ స్టోరీ చేసాం అనుకోండి, వీళ్ళ స్టోరీ అయ్యో మన స్టోరీ కూడా ఇలాగే ఉందిగా అనుకుంటారు. అలా ఉంటేనే మనం చూడగలుగుతున్నారు. కాబట్టి వాళ్ళకి రిలేటెడ్ గా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ కి తగ్గట్టుగా స్టోరీ రాసుకొని స్క్రిప్ట్ చేసుకొని మనం యూట్యూబ్ లో పెట్టుకుంటే ఖచ్చితంగా చూస్తారు. అంటే ఒక లేడీ ఆర్టిస్ట్ అడుగుతున్నాను ఏమనుకోవద్దు, కానీ ఈ రొమాన్స్ పిక్చర్స్ మీద మనకు ఏమన్నా ఇది వస్తుందా? రొమాంటిక్ మూవీస్ తీస్తే ఏమన్నా వ్యూస్ పెరుగుతాయి? యూట్యూబ్ ఛానల్లో క్లిక్ అవ్వదు సార్. ఓటీటీ మూవీస్ ఇప్పుడు ఊర్వశి ఓటీటీ ఉంది, కంప్లీట్ గా అదే ఉంటది. ఇప్పుడు ఆ ఊర్వశి ఓటీటీలో పోస్ట్ చేసేదాన్ని మనం వచ్చి యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసేదాన్ని చాలా డిఫరెన్స్ ఉంటది. మనం ఈ యూట్యూబ్ ఛానల్లో రొమాంటిక్ తీసి పోస్ట్ చేస్తే ప్రతిదాన్ని కామెంట్ రూపంలో క్వశ్చన్ చేస్తారు. సోషల్ మీడియాలో ఎక్కువ శాతం మనం క్వశ్చన్ చేసేలాగా ఉండకూడదు. కాబట్టి మనకి అంటే నీ ఉద్దేశం ఏంటంటే రొమాంటిక్ మూవీస్ పెద్ద ఇంపార్టెన్స్ కాదు, ఇంపార్టెన్స్ ఇప్పుడు ఇవ్వట్లేదు సార్. రొమాంటిక్ అనేది ప్రతి ఒక్కరి పాటలో ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటాయి. కాకపోతే అది ఆఫ్ లో ఉండేదాన్ని ఆన్ లోకి తీసుకొచ్చి చూపిస్తే స్క్రీన్ ప్రెజెంటేషన్ ఇస్తారు, కానీ రియాలిటీలోకి వచ్చేసరికి దానివల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, బాయ్ ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్ పెట్టాడు. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ యాక్ట్ చేసినట్టయితే ఆ యాక్ట్ చేసినప్పుడు అప్పటి వరకు బాగుంటది. ఆ తర్వాత వచ్చే కష్టాలు వాళ్ళకి తెలుస్తుంది కదా. బాయ్ ఫ్రెండ్ కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే యాక్టర్ని ఎవరైనా ఇష్టపడినా పెళ్లి చేసుకోవాలనుకున్నా 1,00,000 ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటేనే అక్కడ వాళ్ళు నెగ్గుతుంటారు. ఒకవేళ నెగ్గారంటే కంప్లీట్ గా వదిలేసి ఉండొచ్చు. లవర్స్ ని వదిలేయటమో లేకపోతే ప్రేక్షకుల నివేదిత చెప్పేది ఏంటంటే
యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్ తీస్తే వ్యూస్ పెరుగుతాయన్నారు. చూద్దాము. రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మన తోడు కావాలి డైరెక్టర్ శ్రీ రాళ్లబండి వెంకట సుబ్రహ్మణ్యం గారిని పరిచయం చేస్తున్నాము. ఈ రాళ్లబండి సుబ్రహ్మణ్యం గారు మా ఏజీవీఆర్ ఛానల్కి మంచి లైఫ్ ఇచ్చారనమాట. అంటే ఆయన కాన్సెప్ట్తో ఆయన దర్శకత్వంలో తీసిన ఈ తోడు కావాలి అనే సినిమాకి ఇప్పటికే దాదాపు 75,000 వ్యూస్ వచ్చినాయి. మేము బ్లాక్ బస్టర్ మూవీగా దాన్ని అనుకున్నాం అనమాట. ఈ రోజుల్లో యూట్యూబ్ ఛానల్లో వ్యూస్ తెచ్చుకోవాలని చాలా కష్టమైపోతున్నది. అంటే ఇంటికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్న ఈ రోజుల్లో మా షార్ట్ బడ్జెట్లో మా దర్శకుడు రాళ్లబండి గారు తీసిన సినిమాని మీరు బాగా ఆదరించారు. ఇప్పుడు ఈ రాళ్లబండి గారి నుంచి తెలుసుకున్నాము మన ఛానల్ ఇంకా ఎట్లా డెవలప్ చేయాలి, ఎటువంటి సినిమాలు తీస్తే బాగుంటుంది మొదలైన విషయాలు. ఎందుకంటే ఆయన చాలా అనుభవజ్ఞుడు కాబట్టి ఆయన గురించి తెలుసుకుందాము. నమస్కారం రాళ్లబండి గారు. మీరు మాకు మంచి హిట్ ఇచ్చారు. మా ఛానల్ స్టార్ట్ అయిన 4 సంవత్సరాల్లో ఫస్ట్ టైం ఇంత వ్యూస్ కానీ బ్లాక్ బస్టర్ మూవీగా అయిపోయింది. కాబట్టి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాము. అట్లాగే భవిష్యత్తులో కూడా ఇంకా మా ఛానల్లో గ్రోత్ పెరగాలి అంటే ఏ టైప్ ఆఫ్ మూవీస్ తీయాలి, మీరు దాదాపు మా ఛానల్ని ఫాలో అవుతుంటారు, మేము ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాము అన్న విషయాలు చెప్తే మేము కొంచెం ఇంప్రూవ్ అవుతాం అనమాట. ఓకేనండి. ఇప్పుడు థింగ్ ఏంటంటే నవడేస్ అందరూ ఎవ్రీబడి స్టార్టింగ్ యూట్యూబ్. ఇది చెప్పినట్టు ఇంటికి ఒక ఛానల్ అందరు స్టార్ట్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఎవరు తీసినా ఎలా తీసినా కూడా కంటెంట్ ఇంపార్టెంట్ అండి. మంచి కంటెంట్తో మంచిగా తీయాలి. ఇంకోటి ఏంటంటే పిండి కొద్దీ రొట్టె. మీరు డబ్బు ఎక్కువ ఖర్చు పెడితే క్వాలిటీగా పెద్దగా వస్తుంది, తక్కువ ఖర్చు పెడితే తక్కువ వస్తుంది. కానీ కన్సిస్టెన్సీగా చేస్తే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం. మనం తీసేది షార్ట్ ఫిలిం. ఈ షార్ట్ ఫిలింలో 8 నిమిషాలు 10 నిమిషాలు దీంట్లో మనం చెప్పదలుచుకున్నది ఆ కాన్సెప్ట్ సరిగ్గా చెప్తే అది రీచ్ అయ్యే వాళ్ళకి రీచ్ అయితే సక్సెస్. సో ఇది ఇంపార్టెంట్. సో మీది ఆల్రెడీ 8,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో మానిటైజేషన్ కూడా అయిపోయింది. సో మీరు కన్సిస్టెన్సీగా తీసుకుంటూ వెళ్ళండి. మీలాంటి డైరెక్టర్లు బాగా దొరికితే తీస్తున్న కాన్సెప్ట్ ఇంతకు ముందు కూడా మీరు గుర్తుండే బాధ్యత మీదే, బావగారు కాన్సెప్ట్ కూడా మీదే, దానికి కూడా మీరే డైరెక్షన్ మీదే, దానికి కూడా వ్యూస్ బాగానే వచ్చినాయి. ఆ కాన్సెప్ట్ ఇప్పుడు ఎఫెక్ట్ ఇస్తున్నారు అనమాట. అమెరికా నుంచి చాలా మంది వెనక్కి వచ్చేస్తున్నారు. మనం 2-3 months ముందే దీన్ని ప్రెడిక్ట్ చేసాము. కరెక్ట్. సో ఇప్పుడు విషయం ఏంటంటే మనకున్న పరిజ్ఞానము, మనకున్న ఇంటెలిజెన్స్, మనకున్న ఇదితో మనం మంచివే తీస్తున్నాము. కానీ దీనికి ఆ భగవంతుడు అనుగ్రహం ఉండాలి. మనం ప్రయత్నం చేయడం వరకు మనమే భగవంతుడి కృపాకరణ అక్షరాలతోనే ఏదైనా జరుగుతుంది. అంటే రాళ్లబండి గారు ఇప్పటి వరకు మేము ఇది క్రైమ్ తీసాము, లవ్ తీసాము, ఫ్యామిలీ సెంటిమెంట్ తీసాం, కానీ ఈ హర్రర్ మూవీను రొమాంటిక్ మూవీ తీయలేదు. అవి తీస్తే ఎట్లా ఉంటుంది పబ్లిక్ రియాక్షన్ కానీ రెస్పాన్స్ కానీ? ఈ విషయంలో నేను చెప్పదలుచుకున్నా ఏంటంటే అది చాలా బాగుంటుంది. డిఫరెంట్. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఈ 5 వేలు ఒకటేలా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. అలానే డిఫరెంట్ లెవెల్లో కామెడీ కానీ, హారర్ కానీ, సెంటిమెంట్ కానీ డిఫరెంట్గా తీయచ్చు. తీస్తేనే అది పబ్లిక్లోకి వెళ్తుంది, అవేర్నెస్ వస్తుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, షార్ట్ ఫిలిమ్స్ని కొద్దిగా టెలిఫిలిం కానీ ఫీచర్ ఫిలిం లెవెల్లో తీసుకెళ్ళి డైరెక్ట్గా మనము యూట్యూబ్ ద్వారా టెలికాస్ట్ చేస్తే, మీరు అన్నట్టు ఫిలిమ్స్ అన్నారు, ఇది మంది షార్ట్ ఫిలిమే ఉంటుంది కాబట్టి యూట్యూబ్లో షార్ట్ ఫిలిమే పెడతారు. ఇది కాకుండా యూట్యూబ్లోనే రెగ్యులర్ మూవీ లాగా తీసి పెడితే అదొక కొత్త ప్రయోగం అవుతుంది, బాగుంటుంది. నేను కూడా చేయదలుచుకున్నా, మీరు కూడా చేయండి. డ్యూరేషన్ పెట్టేసి ఎక్కువ పెట్టి 1 hour 1.5 hour 1-2 సాంగ్స్ కూడా యాడ్ చేస్తే డెఫినెట్గా పబ్లిక్ విల్ యాక్సెప్ట్. అండ్ దానికి కూడా మోడస్ ఆపరండి ఏంటి, దానికి వచ్చే మన రెవెన్యూ ఏంటి అన్నది కూడా మనం ప్లాన్ చేసుకుని చేయొచ్చు. అదండి ప్రేక్షకులారా, మా ఛానల్ని బాగా డెవలప్ చేసి ఈ మధ్య ఇన్ని వ్యూస్ ఎక్కడ రాలేదు. మాకు లాస్ట్ మూవీకి కూడా 13K ఇది లాస్ట్ అనమాట. ఇప్పుడు ఈయన దర్శకత్వంలో తీసిన ఈ తోడు కావాలి దానికి 75K వచ్చిందని మళ్ళీ ఇంకోసారి మీ అందరికీ
75K వ్యూస్ తెచ్చిన మీ అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాళ్ళబండి గారి లాంటి దర్శకులు నిర్మాతలు దొరికితే ఆ నిర్మాత పంట పండుతుందని తెలియజేస్తూ రాళ్ళబండి గారికి ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుకున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్ అండి, మీ సహకారం మాకు ఇప్పుడు కావాలి. ప్రేక్షకులారా, మీరే మా దేవుళ్ళు.